ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవ దత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 46. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థుల శిష్యపాలన. విద్యాసాగరుడు తన పనులన్నీ చక్కబెట్టుకొని గురుదేవుని శ్రీ నిత్యానంద వారి సన్నిధికి చేరి చేతులు జోడించి, స్వామి, శ్రీ సమర్థుల కృపకు పాత్రులైన శిష్యులు ఎంత పుణ్యాత్ములో గదా, వారి గురించి శ్రవణం చేయడంతో నాకు సకల పాప నిర్మూలనం కాగలదు. శ్రీ సమర్థుల వారి చేత సంస్కరించబడిన వారెంతో అదృష్టవంతులు. శ్రీ సమర్థుల భక్తరక్షణ, శిష్య రక్షణ విధానములు విన్న కొద్దీ వినాలనిపిస్తున్నది అంటూ ప్రార్థించాడు. శ్రీ నిత్యానంద వారు చిరునవ్వులు నవ్వుచూ, విద్యాసాగర, శ్రీ సమర్థులు అతి చాకచక్యంతో జయరాం స్వామిని దిలేల్ ఖాన్ అనే ముసల్మానుని దౌష్ట్యము నుండి ఒడ్డునేసినది తెలుసు కదా. శ్రీ సమర్థులకు దిలేల్ ఖాన్ గులాంలను ఒప్పుకున్నాడు. అయినా అతని స్వధర్మమే అతనికి ఉచితమైన మార్గమని, దుష్టత్వాన్ని, హింసను వదులుకోమని బోధించారు కదా. అతను మీరజులో ఈనాముగా కొంత స్థలం ఇస్తానని, దానిలో మఠ నిర్మాణం చేయమని ప్రార్థించగా శ్రీ సమర్థులు ఒప్పుకొని మఠం కట్టించారు. హనుమాన్ ప్రతిష్ఠ చేశారు. ఆ మఠంలో అన్ని కార్యాలు నిర్వహించేటందుకు వేణుబాయ్ అనే శిష్యురాలు నియమించారు. నా బదులు ఆమె యొక్క కనుసన్నలలో మసలుకోమని దిలేల్ ఖానుకు చెప్పారు. తరువాత శ్రీ సమర్థులు పూర్వం ఇందూరులో మఠం స్థాపించి ఉద్ధవ్ స్వామిని అక్కడ నియమించి ఉన్నారు. వారు కొన్ని రోజులు బ్రహ్మనాళంలో ఆనందమూర్తి, జయరాం స్వామి వాళ్ళతో కలిసి ఎన్నో బోధలు చేస్తూ ఉన్నారు. తర్వాత జయరాంతో వడగాంకు వచ్చారు. అక్కడ చేయాల్సిన బోధలు చేశారు. తర్వాత చాపల్ మఠానికి వచ్చారు. ఇందూరు నుండి ఒక లేఖతో ఒక వ్యక్తి వచ్చాడు. శ్రీ సమర్థులు ఆ లేఖ అందుకున్నారు. ఉద్ధవ్ గోస్వామి ఎంతో ఆవేదనతో గురుదర్శనానికై తపిస్తున్నానని అందులో వ్రాసుకున్నారు. తన పైన గురుదేవులు కరుణ చూపాలని ప్రార్థించాడు. లేఖను చదువుకొని శ్రీ సమర్థులు నవ్వుకొని మహదేవ గోస్వామిని పిలిచి ఉద్ధవస్వామిని రమ్మని లేఖ వ్రాసి అతని చేతికిచ్చారు. నేను మరలా చెప్పే వరకు నీవు ఇందూరులో ఉండి ఉద్ధవుని ఇక్కడికి పంపు అని ఆజ్ఞ చేశారు. కొన్ని రోజులు గడిచింది. శ్రీ సమర్థులను చాపల్లోనే ఉద్ధవస్వామి వచ్చి దర్శించుకున్నాడు. ఆనంద బాష్పాలు కన్నుల నుండి కారుచుండగా పాదాలపై పడి 2 సంవత్సరాలైన తమని దర్శనం పొంది నా జీవితం నీరు లేక బీడుపడిన చేనువలే అయినదని బాధపడుతుంటే శ్రీ సమర్థులు వింతగా నవ్వుచూ, ఏమి, నా శిష్యులందరూ నా ఎంత సమర్థులైనా అని సంతోషిస్తుండగా నీవిలా బేలతనాన్ని వహించడం ఏమీ బాగాలేదు అన్నారు. తరువాత వారే ఉద్ధవ్తో కొన్నాళ్ళు ఇక్కడే ఉండు అని ఆజ్ఞ చేశారు. ఒకప్పుడు శివాజీ పాలనలో లేని గ్రామాలను కావాలని కోరి వ్రాయించుకున్న గ్రామాలలో ఒకటి డోమ్గామ్. అక్కడి ప్రజల కోరికపై ఒక మఠం నిర్మించవలసినదిగా ఆదేశించి కళ్యాణ్ స్వామిని పంపించారు. ఇప్పుడు అక్కడ మఠం ఎందుకని ఒక శిష్యుడు అడగగా ముందు రోజులలో కళ్యాణ స్వామి అక్కడే ఉండాల్సి వస్తుందన్నారు. అందరూ కిక్కురు మనకుండా తలలు దించుకొని ఎవరి పనిలో వారు నిమగ్నమైనారు అని తెలిపి, విద్యాసాగర, ఒక తండ్రి తన కుమారులకు ఆస్తుల ఏర్పాటుకై తన జీవితాన్ని వినియోగిస్తాడు. కానీ యోగి పుంగవులు మఠాల విస్తరణ తమ ఆస్తిని పెంపొందించుకున్నకై కాదు. వారెక్కడెక్కడ మఠాలు నిర్మించి శిష్యులను నియమించుతారో ఆ చుట్టుపట్ల ఉండే సాధారణ ప్రజల్లో భక్తి ప్రపత్తులు, ఆధ్యాత్మికత వృద్ధి పొందాలని కోరి నిర్మిస్తారు. సన్మార్గములో ప్రజలను నడిపించే ప్రయత్నములో ఒక భాగమే మఠ నిర్మాణాలు. మహాత్ముల ఆశయాల ప్రకారం మఠములందు తోటి వ్యక్తుల పట్ల ప్రేమ, దయ, ఆదరణ, అభిమానములతోటి ప్రవర్తన, సద్గ్రంథ పఠనము, సత్సంగము, భగవద్భజనలు మొదలగునవి నేర్పించాలి. ఈర్ష్య, అసూయ, అహంకారము, దర్పము, దంభములకు చోటు ఉండరాదనేది వారి నియమం. శ్రీ సమర్థులు నదిలో మునుగుట. ఒకరోజు ఉద్ధవస్వామి వెంటరాగా శ్రీ సమర్థుల వారు కొండవన్గలి అనే చోట గుహలో కొన్ని రోజులున్నారు. ఉన్నట్లుండి, ఉద్ధవ్, మనం వెంటనే చాపలకు పోవాలి అన్నారు. ఇరువురు బయలుదేరారు.
కోయన్ నదికి వరద నీరు వచ్చి ఉధృతంగా పారుతున్నది. నదీ తీరములో నిలబడి ఊరిలోని ఒక పెద్ద మనిషి చాంద్జీ పాటిల్ అను వారికి కబురు పెట్టారు. శ్రీ సమర్థులు వచ్చారని తెలిసి పరుగున వచ్చాడు. స్వామి, తమరి ఆజ్ఞ సెలవివ్వండి అన్నాడు. మేమిప్పుడు చేపలకు పోవాలి అన్నారు. ఈ ఒక్క రాత్రికి మా పాటన్ గ్రామంలో నిలబడండి. ఉదయానికి నంది పొంగు తగ్గగానే పోవచ్చును. ఇది మా అదృష్టంగా భావిస్తానని పాదాలు పట్టుకొని ప్రార్థించాడు. శ్రీ సమర్థులు మాత్రం ససేమిరా కుదరదు, నేను ఇప్పుడే పోవాలి అని పట్టుబట్టారు. ఊరిలోని వారికి ఈ వార్త తెలిసి పరుగున వచ్చారు. స్వామి, ఒక్క పూట ఆగండి అంటూ ఉండగానే శ్రీ సమర్థులు క్షణములో వెళ్ళి నదిలో దూకి ప్రవాహంలో కొంత దూరం ఈదుకుంటూ పోయినారు. అందరూ చూస్తూ ఉన్నారు. అటువైపు సుడిగుండాలున్నాయి. పోవద్దు స్వామి, తిరిగి రండి అని అరుస్తూ ఏడుస్తున్నారు. వీళ్ళ గోల వీళ్ళదే. స్వామి మాత్రం ముందుకు పోయి కనబడలేదు. ఖచ్చితంగా ప్రవాహంలో కొట్టుకుపోయారని కొందరు అంటుంటే, కొందరు కాదు స్వామి సుడిగుండంలో అడుగు మునిగిపోయారు అన్నారు. గజ ఈతగాళ్ళు నీటిలో దూకి చూడమని బతిమలాడాడు చాంద్ పాటిల్. అసలు ఏమీ తోచక ఏడుస్తున్నాడు ఉద్ధవుడు. శ్రీ సమర్థులు అనవసరంగా చెప్పినా వినకుండా ఇలా చేశారు. సన్యాసులకు కూడా అంత తొందర పనులుంటాయా అని ఒకరంటే, ఆయన గొప్ప శక్తిమంతులని మనం అంటాం కదా. దాంతో ఆయనకు అహంకారం కలిగి ఉండవచ్చు. శక్తి ఉన్నప్పటికీ ఇలాంటి సమయంలోనే దాన్ని ప్రదర్శించాలా ఏమి అని ఆ పల్లె ప్రజలు వారిష్టానికి వ్యాఖ్యానాలు చేశారు. చాంద్జీ పాటిల్ గజ ఈతగాలతో నది మొత్తం వెతికించాడు. కనీసం ఆయన భౌతిక శరీరం దొరికినా చాలనుకున్నారు. తెల్లవార్లు ఊరి ప్రజలందరూ నదీ తీరంలోనే గడిపారు. సన్నని వాన జల్లు పడుతూనే ఉంది. అందరూ చలికి వణుకుతూ బాధపడుతూ ఏడుస్తూ గడిపారు. చెప్పితే ఆ స్వామి వినలేదు. రేపు శివాజీ రాజుగారు వచ్చి మాకేమి దండన విధిస్తాడో ఏమో అని గ్రామాధికారులు భయపడ్డారు. ఉద్ధవుడు తేరుకొని అయ్యిందేదో అయ్యింది కానీ ముందు డోంగాంలో ఉన్న కళ్యాణ్ కబురు చెయ్యండి. ఎవరినైనా గుర్రం మీద పంపించండి. అతడు వస్తే కొంత సమస్య తీరుతుందన్నాడు. పాటిల్ నిజమే, మన రాజుకి ఎలా తెలపాలో కూడా కళ్యాణ స్వామి చెప్పగలడని ఒక గుర్రపు రౌతుతో చెప్పి డోంగాము కబురు పెట్టి కళ్యాణ స్వామి వెంట పెట్టుకురమ్మన్నాడు. ఆగ మేఘాల మీద వెళ్ళిన ఆ రౌతు కళ్యాణ స్వామిని తీసుకుని వచ్చేసరికి ఒక రోజంతా సరిపోయింది. మూడవ రోజు మధ్యాహ్నం సమయానికి వచ్చాడు. కళ్యాణ్ చూడగానే ఉద్ధవ స్వామి అతన్ని కౌగిలించుకొని బావురుమని మన గురుదేవులు సమర్థులక లేరు అని ఏడుస్తున్నాడు. కళ్యాణ్ ఒక్క ఉదుటను అతన్ని తోసేసి, మొయ్యి నోరు, ఇన్నాళ్ళు శ్రీ సమర్థులను సేవించి నీవు నేర్చుకున్నది ఇంతేనా? ఎంతటి అజ్ఞానం! నేర్చుకున్న జ్ఞానం మొత్తం తుడుచుకుపోయిందా? సమర్థుల సామర్థ్యం ఇంతేనా? ఆయన మహిమ ముందు ఈ నది అంతా, సముద్రం పైన వారధి కట్టిన శ్రీరామభక్తి యొక్క ప్రభావం ముందు నది ఏమి లెక్క? ప్రళయం వచ్చి సృష్టి అంతా మునిగిపోయినా శ్రీ సమర్థులకు ఏ విధమైన హాని చేయలేదు. నీవు విచారించకు అని మందలించాడు. అంటే నిన్నంతాను ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అందరూ నదిలో వెతికినా మరి కనిపించలేదే అన్నాడు ఉద్ధవుడు. నీవు చెంపలేసుకో, పదే సమర్థుల గురించి శంకించి అపరాధం చేస్తున్నావు అన్నాడు కళ్యాణ్. ఒక్కసారేమిటి, ఇదిగో 100 సార్లు వేసుకుంటాను. నా గురుదేవులను బయటకు తీసుకురా కళ్యాణ్ అని వెక్కి ఏడుస్తుండగా కళ్యాణ్ నడుము బిగించి శ్రీ సమర్థులు ఎక్కడ దూకాలని చెప్పినారో అక్కడే జయ జయ రఘువీర సమర్థ ఆయన నామస్మరణ చేసి దూకి వారు ఈదుకుంటూ వెళ్ళిన దిశగా వెళ్ళాడు. వారెక్కడ మునిగినారని చెప్పాడో సరిగ్గా అక్కడే మునిగాడు. ఉద్ధవుడు గ్రామస్తులందరూ ఆతృతగా చూచే సమయంలో శివాజీ మహారాజు గారు అక్కడికి గుర్రం పైన వచ్చేశారు. ఎలా జరిగింది, ఏం జరిగిందని ప్రశ్నలపైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఉద్ధవుడు చెప్పలేకపోతున్నాడు. గజ ఈతగాళ్ళని అడిగారు. వారు శ్రీ సమర్థుల మృతదేహం కొరకు గాలించామని చెప్పారు. కానీ దొరకలేదని చెప్పారు. ఏమి జరగనుందో, ఈ కళ్యాణ్ కూడా సిరిగుండంలోనే మునిగాడని అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు. మొసలి నోట్లోకి పోతే ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకరని ఒకరన్నారు. ఉద్ధవుడు అట్లనవద్దు, గురుదేవులకు ఏమీ కాదని కళ్యాణ్ చెప్పాడు. ఇక ఆపండి మీ మాటలు అంటూ అందరినీ ఆపాడు. అంతలో నీళ్లల్లో అలికిడి వినవచ్చింది. అందరూ అటే చూస్తున్నారు. కళ్యాణ్ భుజాన శ్రీ సమర్థులను మోసుకొని వస్తున్నాడు. ఒక చేత్తో ఈదుతున్నాడు. ఉద్ధవుడు పరుగున పోయి నదిలోకి దిగి కళ్యాణ్ చేయి పట్టుకొని కళ్ళకద్దుకున్నాడు. కళ్యాణ్ వద్దకు శివాజీరాజు, చాంద్జీ పాటిల్ అందరూ పోయి గురుదేవుల శరీరాన్ని తాకి చూచారు.
ఆయన శరీరం మామూలుగానే ఉన్నది. తీసుకొచ్చి ఒక చెక్క బల్లపై పడుకోబెట్టి కళ్యాణ్ అందరితో కంగారు పడవద్దని చెప్పాడు. శివాజీరాజు, కళ్యాణ్ సోదరా, నీ మేలు జీవితంలో మరోలేము. 3 రోజుల కిందట మునిగిపోయిన గురుదేవులను నీవు పైకి తీసుకొని వచ్చావు అని వంగి పాద నమస్కారం చేయబోగా, వద్దు వద్దు, తమరు ఈ రాజ్యానికి రాజు, ఆ మర్యాదను ఉల్లంఘించకూడదు అని వారించాడు. అంతలో అందరూ గురువుగారికి స్పృహ రాలేదేమని కంగారు పడుతున్నారు. బ్రతికే ఉన్నారని కొందరు తోటివారికి హామీ ఇస్తున్నారు. శివాజీ గారు కళ్యాణ్తో, ఇప్పుడు గురువు గారికి ఏమైనా ప్రథమ చికిత్స అవసరమా సోదరా? నీవెలా చెబితే అలాగే నడుచుకుంటామన్నారు. కళ్యాణ్, అటువంటిదేమీ అక్కరలేదు, వారు సమాధి స్థితిలో ఉన్నారు, సమాధి దాడంతటదే వీడుతుందని సమాధానపరిచారు. అందరూ కొన్ని గంటల సేపు అలాగే వేచి ఉన్నారు. చివరికి శ్రీ సమర్థులు సమాధి నుండి మేలుకున్నారు. అందరి వంకా చూచారు. కళ్యాణ్ వైపు చూచి, కళ్యాణ్, నీవే నన్ను బతికించావు, లేకుంటే నేనుండేవాడిని కాదురా. వీరందరికీ నా శరీరం కూడా తొలగతనే నిర్ణయం కలిగిందిరా అన్నారు. పాదాభివందనం చేసి, సృష్టి స్థితి లయాలకు మూలమైన మిమ్ములను ఒకరు రక్షించేదేమిటి గురుదేవ్? ఈ జగత్తును రక్షించే సమర్థులు తమరు అన్నాడు కళ్యాణ్. ఉద్ధవుడు వచ్చి నమస్కరించి, ఇక్కడి వారందరి మాటలకు నా మతి చెడి వారు చెప్పేది నిజమని నమ్మి పొరపాటు పడినాను, నన్ను క్షమించమని వేడుకున్నాడు. శివాజీరాజు నమస్కరించి, స్వామి, మేము ఎంతైనా మూర్ఖులమే, ఒక్క క్షణం తమరు సమర్థులని నమ్ముచుంటాము, మరు క్షణంలో పొరపాటున మా వంటి మనుష్యులని భ్రమిస్తుంటాము, దయతో క్షమించండి అని వేడుకున్నారు. చాంజీ పాటిలు వచ్చి నమస్కరించి, ఈ ఘటనమంతటికీ నా మూర్ఖతే కారణమని చెంపలు వేసుకున్నాడు. శ్రీ సమర్థుల వారు, మీరెవ్వరూ కారణం కాదు, ఈ రఘువీరుడే కారణం అని తన చేతితో పట్టుకుని తెచ్చిన చిన్నదైన సీతారాముల విగ్రహాన్ని చూపించారు. ఆశ్చర్యపోవడం అందరి వంతయ్యింది. విద్యాసాగర, శ్రీ సమర్థులు ఏ ఘటన ద్వారానైనా 10 మందికి పారమార్థిక మార్గం చూపించేందుకే కృషి చేస్తారని చెప్పి జయజయనాదములు చేస్తుంటే శిష్యుడు శృతి కలిపాడు. శిష్యపాలన శివాజీకి కర్తవ్య బోధ. శ్రీ నిత్యానంద యోగి ఈ విధంగా తిరిగి శ్రీ సమర్థుల వారి గురించిన లీలలు వర్ణింపదొడంగినారు. విద్యాసాగర, ఈ శ్రీ సమర్థులకు భూత భవిష్యత్ వర్తమానములన్నీ విదితమేనని అనేక ఘటనల ద్వారా తెలియవస్తున్నది కదా. అయినా ఎప్పటికప్పుడు మనకు మరుపు తెప్పించుతుంది ప్రకృతి. ఒకసారి శివాజీ మహారాజు శ్రీ సమర్థుల దర్శనానికి వస్తున్నారని ముందుగానే తెలిసి శ్రీ సమర్థులు కళ్యాణ్తో, నేను నా గదిలో ఉంటాను, ఒకవేళ శివాజీ వస్తే మాత్రం పిలువు, మరెవ్వరు వచ్చినా నేను చూడదలంచలేదన్నారు. గురుదేవులకు ఆరోగ్యం బాగాలేదేమోనని సజ్జనగడ ఆశ్రమంలోని వారంతా భావించారు. కొంచెం సేపటికి శివాజీ మహారాజు వచ్చి చేరగానే ముందుగానే గురుదేవులకు ఆరోగ్యం బాగలేదనే వార్త తెలిసింది. సరాసరి రాజావారు కళ్యాణ స్వామిని కలిసి తనకు గురుదర్శనం కల్పించమని కోరాడు. శ్రీ సమర్థుల అనుమతి తీసుకున్నాడు. గురుదేవులే లేచి బయటకు వచ్చారు. ఎంతో ఆప్యాయతగా పలకరించేవారు. ఈరోజు ఎందుకో ఉదాసీనంగా ఉన్నారు. రాజావారు నమస్కరించగానే, 2 క్షణాల సమయం, నీవు చెప్పాల్సిందేదో చెప్పుకొని వెళ్ళిపో శివబా అన్నారు. నిర్విణుడైన శివాజీ రాజ్యంలోని కొన్ని చెక్కుల గురించి చెప్పాడు. అయిందిగా, చెప్పావుగా, అవన్నీ శ్రీరాముడు చూసుకుంటున్నాడు, నీవు నీ పని చూసుకోపో, ఇక్కడ క్షణము కూడా ఉండవద్దు, పో, వెళ్ళిపో అనేసి గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. శివాజీకి ఏమీ అర్థం కాలేదు. వైద్య సదుపాయం చేయించనా అని అడిగాడు. అదేమీ అక్కర్లేదని తమరు గురువు ఆజ్ఞ పాటించండి కళ్యాణ్ చెప్పాడు. ఖిన్నుడైనాడు శివాజీ. అక్కాబాయి అంతలో పాలకోవా జున్ను తెచ్చి, ఇవి మీ కొరకు గురువుగారే తయారు చేయించారు, తిని వెళ్ళమంది. మనసు బాగలేకున్నా ఆ ప్రసాదం తిని వెంటనే తిరిగి గుర్రమెక్కి కోటకు వచ్చేసరికి శత్రువులు కుట్ర పన్నుచున్నట్లు తెలిసి సైన్యాన్ని అప్రమత్తం చేసి వాళ్ళకు తగిన శాస్తి చేసి కోటను రక్షించుకున్నారు. గురుదేవులు తననెందుకు అంత త్వరగా తిరిగి పొమ్మని ఆజ్ఞాపించినారో అర్థమై మనస్సులోనే నమస్కరించుకున్నారు. శ్రీ సమర్థులు పెట్టించిన ప్రసాదం యొక్క బలం వల్లనే తాను ఈ కుట్రను తిప్పికొట్టగలిగానని తలంచి ఎంతో సంతోషించారు. శిష్యపాలనము పిచ్చి చేష్టలు. శ్రీ నిత్యానంద యోగి విద్యాసాగరునికి ఇలా చెప్పారు. శ్రీ సమర్థులు శిష్యోద్ధరణ గురించి ప్రతి సంఘటనను కల్పించేవారు. కాకతాళీయంగా జరిగే సంఘటన ద్వారా కూడా శిష్యులకు సద్గుణ బోధ చేసేవారు. విద్యాసాగర, సరస,
సామ దాన భేద దండ చతుర అని శిష్యులను చక్కదిద్దడానికి గురువులకు 6 ఉపాయములు గలవని శాస్త్రము. సరసమనగా హాస్యధోరణిలో వారి తప్పులను బయటపెట్టి సరిదిద్దుట. సామము అనగా సౌమ్యముగా చెప్పి మార్చే ప్రయత్నము. దానమనగా ప్రతిఫలాపేక్ష చూపుట. భేదమనగా నీవు నా మాట వినలేదు కావున నా సహాయం నీకు ఉండదని భేదించి చెప్పుట. దండను అనగా అందరికీ తెలిసినదే దండించుట. చతురత అనగా చాతుర్యమును ఉపయోగించి ఎలాగైతే వాడు మాట వింటాడో అలాగ చెప్పి వారి మార్గమును మళ్లించుట అన్నవి. ఈ ఉపాయాలన్నీ శిష్యులను చక్కచేయుటకే. కానీ కొన్నింటిలో ప్రేమ కనిపించదు పైకి. ఇక సమర్థుల సమయస్ఫూర్తిని ఎవ్వరూ కనిపెట్టలేరు. సజ్జన గడపైన చేరిన తర్వాత శిష్యవర్గము బాగా పెరిగింది. దేనికి కొరత లేకుండా శివాజీ మహారాజు నడుపుతున్నారు. అందరూ అనుష్ఠానాల మాట ఎట్లున్నా పుష్టిగా తుష్టిగా తిని అక్కరలేని సంభాషణలు చేస్తూ కాలాన్ని వృధా చేస్తున్నారు. గురువు శ్రీ సమర్థులుంటేనే సత్సంగము నడుస్తుంది. లేకుంటే దాసబోధ పారాయణ కూడా చెయ్యరు. ఇలా సోమరులైనారని వారి దృష్టిలోనికి వచ్చింది. వీరందరికీ తగిన గుణపాఠం చెప్పాలనుకున్నారు. చాలామంది భక్తులు శిష్యులు ఉన్నారు. గడపైన రాత్రిపూట. మర్నాడు ఉదయమే శ్రీ సమర్థులకు నమస్కారం పెట్టి ఇళ్లకు పోవాలని కొందరు భక్తులు, వారి వారి పనులకు పోవాలని శిష్యులు ఎదురు చూస్తున్నారు. శ్రీ సమర్థుల వారు ఎంత పొద్దెక్కినా గది తలుపులు తెరవలేదు. కళ్యాణ్ స్వామి ఏదో పని మీద శివగాం వెళ్ళి ఉన్నాడు. గురువుగారికి ఏమైందోనని అందరూ కంగారు పడి తలుపు చెప్పుడు చేసి చూద్దామని తట్టినారు. తలుపులు తెరుచుకొని శ్రీ సమర్థులు చేత కత్తి పట్టుకొని జలిపిస్తూ బయటికి ఒక్క దూకు దూకారు. జుట్టంతా విరబోసుకొని ఉన్నారు. నుదుటి నిండా కుంకుమ మహాభీకరంగా కనుగురుడ్లు గిరగిరా త్రిప్పుచున్నారు. పళ్ళు పటపటా కురుకుతున్నారు. రండిరా రండి మహాభక్తులా, మీరంతా తేల్చేస్తానివ్వాల. భక్తులెవరో తేలిపోవాలి. ఒక్కొక్కడి తల పుచ్చకాయల్లాగా ఎగిరిపడాలి అంటూ చిందులేస్తుంటే అందరూ తలా ఒక చెట్టుచాటుకు పోయి దాక్కుందామని పోతుంటే శ్రీ సమర్థులు తిట్టుకుంటూ కత్తి జలిపించుతూ ఒక్క గెంతు గెంతి కోట గోడపైకి ఎక్కారు. ఏ చెట్టుపైకి ఎప్పుడు దూకుతారో తెలియదు. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక అందరూ తికమక పడుతున్నారు. క్రింది గ్రామాలు కొందరు పారిపోయినారు. కానీ కోటపైన సమర్థుల చేతిలో ఎవరు బలి అయిపోతారో ఏమోనని ఒక పక్క భయం. ఆయనకేమైందో, పిచ్చియో లేక దెయ్యం పట్టినదో వారికి అర్థం కాలేదు. ఆయన హనుమంతుని అవతారం కాబట్టి పిచ్చి పట్టవచ్చు, కానీ దెయ్యం పట్టదని కొందరు నిర్ధారించారు. సమయానికి కళ్యాణం లేడు. అతడుంటే కొంతవరకు సర్ది చెప్తాడు. ఇప్పుడేమి చేయాలని అందరూ మదన పడుతున్నారు. 3 రోజులు ఆయన చెట్లపైన గోడలపైన గెంతుతూ అలాగే ఉన్నారు. శిష్యులు కొందరు కింది ఊళ్ళకు పోయినారు. కొందరు అలాగే పస్తులుండి కొండ దిగకుండా దొరికిన కాయలు పండ్లు తింటూ ఎదురు చూస్తుండగా కళ్యాణ స్వామి వచ్చేశాడు. కొందరు శిష్యులు కాస్త ధైర్యం వచ్చింది. దారి పొడవునా అందరూ చెప్పుచున్నారు, సమర్థులకు పిచ్చి పట్టింది, కనబడ్డ వాళ్ళను తనరుకుతానని కత్తి చేత పట్టుకొని తిరుగాడుచున్నారని చెప్పారు. నీవు జాగ్రత్త అని చెప్పారు. అయినా ఏం జరుగుతుందోనని అతని వెంట అందరూ ఆశ్రమ పరిసరాల్లోకి వచ్చి చాటు నుండి చూస్తున్నారు. కళ్యాణ్ సరాసరి గురుదేవా గురుదేవా అని పిలుస్తూ పోతుంటే ఎక్కడా శబ్దం వినరాలేదు. ఒక కొండ అంచు మీద నుండి చూస్తున్నాడు కళ్యాణ్. గురువుగారు ఆ ప్రక్కన లోయలో ఒక చెట్టుపై కూర్చొని ఉన్నారు. ఆయన 3 రోజులుగా అలా నిద్రాహారాలు మాని తనకై ఎదురు చూస్తున్నారని తలంచుకోగానే కళ్యాణ్ మనసు కరిగిపోయింది. కన్నీరు కారదుచ్చింది. లోయలో చెట్టుపైకి తానే దూకే ప్రయత్నం చేస్తుంటే శ్రీ సమర్థులే ఒక్క గెంతు గెంతి ఆ కొండ అంచుపై నుండి కళ్యాణ్ జుట్టు పట్టుకొని, దొరికావురా, బాగా దొరికావు, నీ తల తాటికాయ రాలినట్టు రాలిపోవాలి, దొంగ వెధవ, ఎవడబ్బ సొమ్మని ఆశ్రమంలో పడి 10 మంది తినే తిండి తింటావు, కొంచెం కూడా భయం భక్తి ఏమైనా ఉన్నాయా, నిన్ను కాలభైరుడికి బలిస్తానుండు అంటుంటే దూరం నుండి చూచేవారంతా కళ్యాణ్ జాగ్రత్త, పారిపో అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు. కళ్యాణ్ మాత్రం, గురుదేవా, నాకింతకన్నా మహాభాగ్యం ఎక్కడ లభిస్తుంది, మీ ఇష్టం వచ్చినట్లు ఖండించండి, ఆ తర్వాత శాంతించి అందరినీ కరుణించండి అన్నాడు. సమర్థులు, ఒరేయ్, నీ ఆఖరి కోరిక ఏమిటో చెప్పరా అన్నారు. ఇంకేం కావాలి స్వామి, ఒక్క వేరుతో నా తల తమరి పాదాలపై పడాలి అన్నాడు. అందుకు సమర్థులు, అబ్బో, గొప్ప కోరికే, నీ తల కాదు, నీకంత మంచి చావు ఇయ్యను,
నీ శరీరమంతా ముక్కలు ముక్కలు చేస్తా కొడుకా, తొండను చీరినట్లు చీరేస్తా, అప్పుడు గాని నా కసి తీరదు అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, ఎలాగైనా నేను కృతార్థుడని. మీ చేత పెంచబడిన శరీరం మీకే అంకితం అన్నాడు కళ్యాణ్. చూచేవారంతా అయ్యో కళ్యాణ్ ఎలాగోలాగిన సర్ది చెప్తాడనుకుంటే తానే బలి అయిపోతున్నాడని వ్యాకుల పడుతున్నారు. కొందరు ఇక కళ్యాణ్ అయిపోయాడని సమర్థులు ఎత్తిపట్టిన కత్తి చూచి కళ్ళు మూసుకున్నారు. సమర్థులు కళ్యాణ్ జుట్టు పట్టుకొని నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోరా అన్నారు. జయ జయ రఘువీర సమర్థాయని జయ జయనాదం చేశాడు కళ్యాణ్. వెంటనే కత్తి కింద పారేసి జుట్టు వదిలేశారు. వెంటనే సమర్థుల పాదాలు పట్టుకున్నాడు కళ్యాణ్. సమర్థులు వంగి అతనిని లేవనెత్తి ఆనంద బాష్పాలు కారుచుండగా అతని శరీరమంతా ముద్దులు పెట్టి నా అసలు కొడుకు నీవేరా అన్నారు. గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ చేయి చేయి పట్టుకొని కోటగోడ దిగివచ్చారు. గురువుగారు మామూలుగా మారినందులకు అందరూ సంతోషించారు. నాకు పట్టిన పిశాచాన్ని కళ్యాణ్ వదిలించాడు కాబట్టి నేను మామూలు మనిషినయ్యాను అని అందరికీ చెప్పుతుంటే కళ్యాణ్, గురుదేవ్ మీరు అలా చెబితే వారు నిజమని భావిస్తారు. నన్ను సాధకుడిగా చూస్తే చాలు, మాంత్రికుడిగా చూస్తే కష్టమైపోతుంది అన్నాడు. ఈ సంఘటన నిజంగా శిష్యులకు బుద్ధి చెప్పేటందుకే చేశారని, ఆయనకేమీ కాలేదని అందరికీ తెలిసి కళ్యాణ్ విమర్శించే వారంతా తలలు దించుకున్నారని చెప్పి నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామస్మరణ చేస్తూ ఉండగా అక్కడి వారంతా శృతి కలిపారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 46వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.